దేవుని మనస్ఫూర్తిగా ఎంతమంది ఆరాధించారో మీరున్న చోట్లనే బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన చుట్టూన్న పరిస్థితులు బహు భయంకరమైనవి. తెగులు, అపాయము, మరణము. ఇర్మియాలో రాసినట్లు మరణము మన కిటికీలు ఎక్కుతుందంట కదా. చిన్న లేదు, పెద్ద లేదు, వృద్ధులు లేరు, యవనస్తులు లేరు, అందరిని వెంటాడుతుంది మరణం అనే దురాత్మ, వైరస్ అనే దురాత్మ. ఇది నిజంగానే అపవాది కార్యము. దేవుని కోపాన్ని రగిలించే మన పాపాలు బట్టి ఇటువంటిది అనుమతించాడేమో. ఇకనైనా మనము ఆయన తట్టు తిరుగుతామని, ఇకనైనా దేవా నీవే నా శరణమయ్యా, నీవే మా శరణమయ్యా, నీవు లేకపోతే వీఆర్ ఆల్ డూమ్డ్ వితౌట్ యూ, నువ్వు లేకపోతే మాకు నాశనమేనయ్యా అని ఆయన వైపు చూస్తారని దేవుడు అనుమతించాడేమో. దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టుకున్న విధానం బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. మీకు అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నానండి. మీరందరూ దైవజనుల గురించి, నా గురించి, బిడ్డల గురించి ఎంతగానో మీ సొంత కుటుంబంలో మీ అక్క కానీ మీ అన్నయ్య కానీ బాధపడితే, లేకపోతే వ్యాధితో బాధపడుతున్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఎంతగా వేదంతో బాధతో ప్రార్థిస్తారో అదే విధంగా మీరు మా నిమిత్తమై మీరు ప్రార్థించిన విధానం బట్టి దేవునికి సమస్త మహిమ కలుగుగాక. మరి ముఖ్యంగా మీకు వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ విడిపించి ఈరోజు ఇక్కడ ఉంచాడు. కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచాడని మేము దేవుని స్తుతిస్తున్నాము. కానీ అదేవిధంగా ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది లెక్కకు మించిన మంది చనిపోతుండగా, రాలిపోతుండగా, మరణిస్తుండగా, గుండంత భారంగా, వేదనగా, ఎంతో నశించిపోతున్న ఆత్మల గురించి ఎంతగానో బాధ ఉందండి. ఇదే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము. ఆయన సన్నిధిలో మనమందరం మొరపెట్టాలి. ఒక కుటుంబంలో ఒకరు లేకపోతే ఎంత లోటు, ఎంత వేదన, అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో మీరు ఎవరైనా కోల్పోయి ఉంటే దేవుడే మీకు ఆదరణ, దేవుడే మీకు శక్తి అనుగ్రహించాలని. ఇంకా అంతకు మించి మేమేం చెప్పలేను. ఎందుకంటే దేవుడే మనకి దిక్కు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇటువంటి భయంకర పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు. ఎజెకియల్ 18వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది. ఏంటిదంటే, మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు మనసు త్రిప్పుకొని ఆయన వైపు చూస్తే మీరు బ్రతుకుతారంటున్నాడు. ఈరోజు చూస్తున్న మీలో ఎవరైనా ఇంకను బాధతో వ్యాధితో ఉన్నట్లయితే మనసు త్రిప్పుకొని ఆయన వైపు చూస్తూ, దేవా నీవే నా దిక్కయ్యా, నీవే నా సహాయమయ్యా, నీకు వందనాలయ్యా, నా ఆఖరి ఊపిరి వరకు నేను నిన్నే వెంబడిస్తాను, నీ శరణే కోరుతాను అని ఆయన వైపు చూస్తూ ఉండండి. మరణం అంటే మనకి భయం లేదు. దేవుని నమ్మిన బిడ్డలు మరణం అంటే భయం లేదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. కానీ నమ్మని వారు, దేవుని ఎరగని వారు ఇలా రాలిపోతుంటే వారందరి ఆత్మలు ఎక్కడ పోతున్నాయి? అది తీసుకుంటా ఉన్నాడు కదా ప్రతి ఆత్మని. దేవుడు మనల్ని లెక్క అడిగితే వాట్ కెన్ వి సే? నన్ను క్షమించయ్యా, నా పనులలో నేను ముమ్మరంగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నా ఉద్యోగంలో నేను ముమ్మరంగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నేను దాంట్లో బిజీ ఉన్నాను అని చెప్పగలుగుతామా? లేకపోతే దేవా నేను చేసినంత చేస్తానయ్యా అని చెప్పగలుగుతామా? ఈరోజు మీలో నాలో ఇంకా ఊపిరి ఉందంటే గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ టుడే. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ యూ అండ్ మీ టుడే. ఈరోజు మనము సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని పని మన ఎడల ఇంకా ముగించలేదండి. దేవుడు ఇంకా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఇకనైనా మనమైన వాక్యం తెలియజేస్తుంది కదా, సజీవుడైన జీవం కలిగిన దేవుని చేతిలో పడటం ఎంత భయంకరం. ఆయన చేతులు ఎంత కరుణించే చేతులు, ఎంత ఆదరించే చేతులు. అదే చేతులు ఒకవేళ ఉగ్రత కలిగిందంటే భయంకరమైనది, భయంకరమైనది. ఈరోజు మీరు కూడా, దేవా నా జీవితం పట్ల నీ ప్రణాళిక నెరవేర్చని అడగండి. నమ్మండి, ఇది నమ్మండి. వాక్యం తెలియజేస్తుంది, మన ఊపిరి వంటి జీవితము నీడవలే దాటిపోయే జీవితం మన జీవితం. ఈరోజు ఉంటాము, ఏ నిమిషంలో రాలిపోతామో మనకి తెలీదు. ఇంకా పగలు, ఇంకా కోపాలు, ఇంకా క్షమించలేని హృదయం, ఇంకా ఏవైతున్నాయో వాటన్నిటిని వదిలించుకొని, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ టుడే లార్డ్? ఈరోజు నీ కొరకు ఏం చేయగలుగుతానయ్యా? ఈరోజు నేను జీవంతో ఉన్నానంటే, సజీవంగా ఉన్నానంటే అది నువ్వు ఇచ్చిన కృపనేనయ్యా అని ఎంతమంది భావిస్తున్నారండి? మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, దేవుని కాపుదల లేకపోతే అన్నీ వ్యర్థమే. ఈరోజు ప్రికాషన్స్ తీసుకున్నాను కాబట్టి నా కుటుంబం అంతా సేఫ్గా ఉందని ఎవరు చెప్పలేము. అపాయం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు కానీ తగ్గట్లేదు. ఈ సమయంలో దేవా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృపనే నన్ను బ్రతికించేదయ్యా, నీ కృపనే నన్ను ఇంకను నడిపించేదయ్యా. ఈ లోకంలో, భయంకరమైన లోకంలో మన దేశం కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఈరోజు దేవుని కృపని వేడుకుందామా? నీ కృప నాకు కావాలయ్యా అని మొరపెడదామా? నాకు మాత్రమే కాదయ్యా, నా కుటుంబానికి మాత్రమే కాదయ్యా, ఈ దేశానికి నీ కృప కావాలయ్యా. ప్లీడ్ ఫర్ అస్ మర్సీ. ఆయన కృప కనికరాల కోసం వేడుకోండి. దేవా నీ కృప కనికరాలు చూపించయ్యా, నీ కృపను దయచేయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. ఇకనైనా నీ వైపు తిరగటానికి, మా మనసులు నీ వైపు త్రిప్పటానికి మాకు సహాయం చేయ్యా అని ఆయన సన్నిధిలో వేడుకుందామా. మీరు ఎక్కడున్నా సరే ఒకసారి మీ నిమిత్తమై, మీ కుటుంబ వ్యక్తుల నిమిత్తమై, మీ కుటుంబం నిమిత్తమై ఈ దేశం కోసము, రాష్ట్రం కోసము, మీ చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతున్నారు కదా, వారి నిమిత్తము, లోకం నిమిత్తం, ప్రపంచ నిమిత్తము కళ్ళు మూసుకొని వేడుకుంటారా? కళ్ళు మూసుకొని అడుగుతారా? దేవానికి సహాయం కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మా నిర్లక్ష్యతను బట్టేనయ్యా మేము ఎంతగానో నిర్లక్ష్యపరచమయ్యా, ఎంతగానో మా జీవితాన్ని నిర్లక్ష్యపరచమయ్యా. ఇదిగోనయ్యా నీ వైపు తిరుగుతున్నామయ్యా, ఇదిగోనయ్యా నీ శరణే వేడుతున్నాము, నీ సహాయమే కోరుతున్నామయ్యా, నీ తోడే అడుగుతున్నామయ్యా, నీ కృప కావాలని అడుగుతున్నామయ్యా. నీవే మా దిక్కయ్యా అని ఒకసారి ఆయన వైపు చూస్తూ చేతులెత్తి మొర పెడతారా? తగ్గించుకొని ఆయన వైపు, దేవా నువ్వు ఒక్కడివే దీనికి పరిష్కారం అయ్యా, యు ఆర్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్ లార్డ్. నువ్వు ఒక్కడివే దీనికి విరుగుడు తేయగలుగుతావయ్యా, నువ్వు ఒక్కడివే దేవా దీనికి ఒక అంతాన్ని తేగలుగుతావయ్యా. అపవాది తలకాయని చిత్తగొట్టగలిగిన దేవుడు నీవేనయ్యా. జీవం మరణం నీ చేతిలోనే ఉందయ్యా. ఇంకా చాలయ్యా అని ఆయన సన్నిధిలో బ్రతిమాలుకుందామా, వేడుకుందామా, నీ కృప కావాలయ్యా అని. అందరూ మీరున్న చోటనే ఆయన సన్నిధిలో మొరపెట్టండి. ఇంకా నిర్లక్ష్య పెట్టద్దు, ఇంకా నిర్లక్ష్యపరచద్దు. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఆయన రాక మాత్రం అతి సమీపంలో ఉంది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ ద టైం. అడగండి దేవుని.
నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టుల్ని నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేనిదే నేను లేనయ్యా. ఈరోజు ఒంటరిగా ఎటు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఎవరు సహాయం చేయని స్థితిలో, ఎవరిపైన ఆధారపడిన ఆధారం లేని స్థితిలో ఉన్నారైతే ఆయన సన్నిధిలో బిగ్గరగా ఏడ్చినప్పుడు ఆయన కన్నీరు తుడిచే ప్రేమ, కన్నీరు తుడిచే కృప. ఈరోజు ఆయన వైపు చూస్తూ, దేవా నా విమోచకుడు సజీవుడు, నాకు ఏమున్నా లేకపోయినా నా ఆఖరి ఊపిరి వరకు నేను నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా ఆయనను చూస్తానని నిరీక్షణతో, ధైర్యముతో నేను వెంబడించే కృప నాకు దయచేయాలి అడుగుదమ్మా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా యేసయ్యా. నాదని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకేమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, కృప లేనిదే నేను లేను, కృప లేనిదే నేను లేను. నాదని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకు ఏమీ లేదు. నాదని చెప్పుటకు నా
కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. చెప్దామని ప్రతి నీ కృపయే కావాలయ్యా, నీ కృపయే చాలయ్యా. నీ కృప లేకపోతే నేనేమైపోతానయ్యా. మొరపెట్టని దేవుని సన్నిధిలో, Lord, I need your mercy, Lord. I need your forgiveness, Lord. This country needs you, Lord. This world needs you, Lord. ఈ లోకానికి నువ్వు కావాలయ్యా, నీ కృప కావాలయ్యా. ఈ రాష్ట్రానికి, దేశానికి నీ కృప కావాలయ్యా అని మొరపెట్టండి దేవుని సన్నిధిలో. దేవా, నీ కృప కావాలయ్యా. నీ కృప లేకపోతే మేమేమైపోతామయ్యా. మొరపెట్టండి. బిగ్గరగా ఏడ్చినప్పుడు ఆయన కన్నీరు తుడిచే కృపనండి. ఆయన సన్నిధిలో తగ్గించుకొని, దేవా మమ్మల్ని క్షమించాయి సన్నిధిలో మొరపెడుతున్నామని ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రతి ఒక్కరికి జవాబునిచ్చే దేవుడు. ఏమో మీ ప్రార్థన విని ఆయన దీనికి ఒక అంతం తెస్తాడేమో. మీరు మొరపెట్టండి. నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ కృప మాకు కావాలయ్యా. మమ్మల్ని క్షమించు, మన్నించు. ఆనాడు నినివే పట్టణం పైన ఎంతగానో నాశనము అని నువ్వు ప్రకటించినప్పుడు అక్కడున్న పట్టణస్థులు గోనె పట్టె కట్టుకుని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని, దేవా మమ్మల్ని క్షమించయ్యా, దేవా మమ్మల్ని మన్నించయ్యా, దేవా మేము పాపం చేసామయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నిర్లక్ష్య పెట్టమయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నువ్వు కాక వేరొక దిక్కు చూస్తామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని మొరపెట్టినప్పుడు
నువ్వు నీ మనసు మార్చుకోలేదా? నీ ఉగ్రత ఆపలేదా? దేవా, ఈరోజు ఎవరెవరైతే నాతో కలిసి క్షమించు, మన్నించు, దయ చూపి, కృపని చూపి అని మొరపెడుతున్నారు దేవా, ఒకసారి ప్రార్థన బట్టైనా, మా తగ్గింపుని బట్టైనా నీ ఉగ్రతని ఇంకా ఆపివేమని అడుగుచున్నామయ్యా. దీనికి ఒక అంతం తీసుకురమ్మని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. నువ్వు కాక మా పనులలో ముమ్మరంగా ఉంటూ నశించిపోతున్న ఆత్మల గురించి భారంగా లేకుండా ఎంతగానో విచ్చలవిడి జీవితం జీవించామయ్యా. స్వార్థపూరితమైన జీవితము, శరీర క్రియలతో, శరీర ఆశలతో ముమ్మరంగా ఉంటూ ఇది మేము కొని తెచ్చుకున్నామయ్యా. అది మమ్మల్ని దాడి చేస్తున్నాడయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. ఈ దేశాన్ని కరుణించయ్యా. కృప చూపి అయ్యా, కృప చూపివా. మహోన్నతుడైన దేవా, నువ్వు కృపామయుడు అయ్యా, కృపామయుడు అయ్యా. 5 మంది నీతిమంతులున్నా నాశనం చేయనని చెప్పావయ్యా ఆ రోజు అబ్రహాముతో. ఈరోజు మేము మొర పెడుతుండగా దేవా, దీనికి ఒక అంతం తీసుకురావయ్యా. ఇంకా చాలయ్యా. ఎన్ని మరణాలు, ఎన్ని మరణాలు. ఎక్కడ చూసిన భయము, ఎక్కడ చూసిన ఆందోళన, ఎక్కడ చూసిన అలజడి. ఈ లోటు ఎవరు తీర్చగలుగుతారయ్యా? నీవే మా శరణమయ్యా, నీవే మా దిక్కయ్యా. నీకొక్కడికి అధికారం ఉందయ్యా దీన్ని ఆపుచేయడానికి. యు ఆర్ ద సుప్రీం, యు ఆర్ ద సావరెన్ లార్డ్. యు అలోన్ హ్యావ్ ద అథారిటీ టు క్రష్ ద ఎనిమీస్ హెడ్ అండర్ యువర్ ఫుట్ లార్డ్. నిన్నే నమ్ముకుంటున్నామయ్యా. నీవే మా దిక్కు, నీవే మా దిక్కు. ఆదరణ లేవా అని మీరు ఆదరించండి. ఒంటరితనంలో, దిక్కు లేని పరిస్థితిలో, డబ్బు లేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, మాత్రలకి కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్న వారిని ఒక్కసారి దర్శించయ్యా. నువ్వు మరణమందు ఆనందించే దేవుడు కాదయ్యా. ఇప్పుడైనా మీరు మనసు త్రిప్పుకొని ఎడరా. నేను నా మనసును మార్చుకుంటున్నాను అంటున్నాడండి దేవుడు. ఇంకా ఆ పాపపు జీవితంలో ఉన్నారా? ఇంకా పాపపు బ్రతుకులో ఉన్నారా? ఇంకెంతకంటే ఏమి చేయగలుగుతారండి? ఫరో వలె హృదయాల్ని కఠినపరుచుకోవద్దు. తెగులు పైన తెగులు వస్తున్నప్పటికీ నీ ఫరో గుండె మాత్రం కఠినంగా చేసుకున్నాడు కదా. అందుకనే ఎంతగానో ఇంకా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈరోజు కఠిన పరిస్థితుల్లో కూడా, ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా మీ హృదయము, గుండె మొండి బారిపోయిందంటే జాగ్రత్త, జాగ్రత్త. This is not the time to play games. This is not the time to be happy and merry. This is the time to weep for the country. ఈ సమయంలో మనము మన దేశ నిమిత్తమై మొరపెట్టాలి, ఏడవాలి. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఈ కొద్దిసేపు కాదు కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు పడకలపై నుండి చూస్తున్నా, దేవా నన్ను క్షమించయ్యా, మా దేశాన్ని కరుణించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని అడగండి. నా పాపం నుండి విడిపించయ్యా. ఒకవేళ నేను కన్ను మూసిన తండ్రి, పరలోకంలో కన్ను తెరవాలయ్యా. రక్షణ భాగ్యము, రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలయ్యా అని వేడుకుందమ్మా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇదిగోనయ్యా విరిగి నలిగిన హృదయంతో, భారభరితమైన ఆత్మతోటి ఈ సన్నిధిలో వచ్చినామయ్యా. We know one thing, Lord. మాకు అన్నిటికంటే బాగా ఒక్కటి మాత్రం తెలుసయ్యా, మా విమోచకుడు సజీవుడు. ఆయన మమ్మల్ని విడిపిస్తాడు.
ఎలాగైతే షద్రక్ మెషక్ అబేద్నెగోలు మా దేవుడు సమర్థుడు, ఆయన మమ్మల్ని విడిపిస్తాడు. ఒకవేళ విడిపించినప్పటికీ కూడా మేము మాత్రము ఆయననే నమ్ముతాం, ఇంకా వేరే దానికి లొంగము అని చెప్పిన రీతిగా ఈరోజు నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించగలిగిన సమర్థుడు, నన్ను స్వస్థపరచగలిగిన సమర్థుడు, దీనికి ఒక అంతం తెగలిగిన సమర్థుడు. ఆయన అధికారి, ఈజ్ సుప్రీం. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఆయనే దేవుడని. దర్స్ నో అదర్ చాయిస్. దేవుడే దేవుడే దేవుడికి అధికారం ఉంది. ఈరోజు ఈ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్క ప్రార్థన, భక్తులు విశ్వాసులు ఎక్కడెక్కడి నుండి అయితే ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో, ప్రతి ప్రార్థనకి మీరే జవాబును అనుగ్రహించి దేవా, దీనికి త్వరలో అంతం తీసుకొచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ వాక్కుతో మాతో మాట్లాడి బలపరిచి నీ ఆత్మ కార్యాన్ని ఇంకా నువ్వు కొనసాగింపచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.